హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు మరొక వీడియో ద్వారా మరొక ముఖ్య విషయం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క వీడియోలో మనం వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. మనం ఇంతకుముందే అనేక వీడియోల ద్వారా ఈ యొక్క వాస్తు శాస్త్రానికి సంబంధించి అనేక విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక ఇంటి ఆకారానికి సంబంధించిన అంటే వాస్తు శాస్త్రం పైన నమ్మకం ఉన్నవారు ఒక ఇంటి యొక్క ఆకారం మరియు ఎత్తు మరియు స్వరూపం అనే విషయాల గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క వాస్తు శాస్త్రంపై నమ్మకం ఉన్నవారు ఒక ఇంటి యొక్క ఆకారం మరియు ఎత్తు మరియు స్వరూపం అనే విషయాల గురించి మనంతటా మనం పరీక్షించుకోవాలి. లేదా మనకు తెలియని ఎడల వాస్తు గురించి తెలిసిన వాస్తు పండితుల చేత మన ఇంటిని ఈ విషయాలకు సంబంధించి పరీక్షింప చేసుకోవాలి. అంటే ఒక ఇంటి యొక్క ఆకారం అనేది స్క్వేర్గా కానీ లేదా రెక్టాంగిల్గా కానీ ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అనగా మెట్లతో కలిపి చతురస్రంగా కానీ దీర్ఘ చతురస్రంగా కానీ మాత్రమే తప్పనిసరిగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్లనే మనం ఆ ఇంటిలో సుఖ సంతోషాలతో ఉండగలుగుతామనేది వాస్తు శాస్త్రం అయితే చెప్తుంది. దీనికి సంబంధించి మిగతా విషయాలు మనం మరొక వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్.